ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. మన దప్పిక తీర్చబడాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. అయితే మనకున్న దప్పిక ఎటువంటిది? దప్పిక తీర్చబడడానికి రెండు మార్గాలను ఎంచుకునే వారముగా మనం ఉంటాం. ఒక దప్పిక ఈ లోకంలో తీరేది, ఒక దప్పిక యేసయ్యలో తీరేది. ఈ లోకములోని దప్పిక తీర్చబడుతుందా అనంటే దానికి అర్థమే లేదు. ఎందుకంటే ఈ లోకంలోని వాడు మన దప్పిక తీర్చలేడు. ఈ లోకంలోని వాడు మనలో ఇంకా దాహాన్ని పెంచేవాడిగా ఉంటాడు. మన జీవితంలో తృప్తి లేని జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. వాడు ఈ లోకపు ఆశలను చూపించి ఆశ తర్వాత మరొక ఆశ అంటూ, మరొక కోరిక తర్వాత మరొక కోరిక అంటూ, పాపము తర్వాత పాపం అంటూ వాడు మనల్ని అగత్పాతాలానికి త్రొక్కివేసే కార్యం జరిగిస్తాడు. కానీ యేసయ్య పాప భారముతో నింపబడిన వారు ఎవరు ఉన్నా సరే, నేను రక్షింపబడాలి, నిలబడగలగాలి అన్న ఆశతో ఆయన వైపుకు వస్తే తప్పక దప్పిక తీరుస్తాడు. పాపములో ఉన్న బరువును తీర్చి దప్పిక తీర్చి నిలబెడతాడు. నీకున్న అక్కర ఔషధంలో ఉన్న ప్రతి దప్పిక తీర్చి నిలబెట్టగలడు. ఆయన అన్నిటికన్నా మించిన రక్షణ భాగ్యం ఇచ్చినవాడు. ఇటు నమ్మకమైన స్థితిని ఇచ్చిన వాడిని కాదని ఈ లోకంలోని దప్పికలను తీర్చుకుంటానంటూ ఈ లోకం వైపుకు పరిగెడితే మన బ్రతుకులలో ఏముంటుంది? మనం ఎటువారుగా నిలబడతాం? మన జీవిత ప్రయాణము ఆయన వైపుకు మాత్రమే మన బ్రతుకుండాలి. క్రైస్తవులుగా జీవిస్తున్న జీవితంలో ఆయననే మూలాధారంగా చేసుకొని, ఆయనే గమ్యస్థానంగా చేసుకొని మనము ముందుకు కొనసాగే జీవితాలుగా మనం నిలబడాలి. నా దగ్గరికి వస్తే నేను దప్పిక తీరుస్తాను. ఆయన నీకు కలిగిన ప్రతి ఆలోచన యావత్తు ఆయన చిత్తములో నెరవేర్చగలిగిన నమ్మకమైన దేవుడు ఆయన. నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన వైపుకు వస్తే చాలు, ఆయనతో నిలబడితే చాలు, ఆయనతో కొనసాగితే చాలు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆశ ఆయన సన్నిధానంలో, ఆయన చిత్తంలో ఆయన నీకు నిలబెట్టి నడిపించి స్థిరపరుస్తాడు. కానీ అపవాది ఈ లోకపు ఆశలను చూపించి మనల్ని ఇంకా మెట్టుగా పైకి ఎక్కడం కాదు, వాడు ఒక్కొక్క మెట్టుగా కిందికి దించి మనల్ని భూస్థాపన చేసేస్తాడు. వాడు మనల్ని మట్టిలో కలిపేస్తాడు. వాడు మనల్ని ప్రాణం లేని స్థితిలోకి మనం బ్రతికి ఉండగానే మార్చేస్తాడు. నీ దాహము ఎటువైపుకు ఉన్నది? నీవు ఎక్కడ దాహాన్ని తీర్చుకోగలవో ఒకసారి ఒక ఉదయకాలంన ఆలోచన చేస్తూ ముందు కొనసాగుదాం. మన బ్రతుకులో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నమ్మకంగా నిలబెడుతున్నాడు. తిరిగి మనము అపవాది వైపుకు వెళ్తూ వాని ద్వారా మనము నెమ్మది పొందుకుంటాం, లేదా వాని ద్వారా మనము దప్పిక తీర్చబడతాం అన్న ఆలోచన మనలో రానివ్వడానికి వీల్లేదు. వాడు త్వరగా మోసం చేస్తాడు, త్వరగా మనల్ని దారి మళ్లిస్తాడు. అట్టి మళ్లింపు స్థితికి వెళ్లకుండా యేసయ్య దగ్గరికి వచ్చే వారముగా మనం బ్రతుకుదాం. ప్రతి దినము ప్రతి క్షణము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని కొరకే బ్రతికే దాహం కలిగిన వారంగా ఉందాం. ఎక్కడైనా జీవితంలో సరిలేని స్థితి ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకొనుటకు యేసయ్య దగ్గరికి వచ్చే వారముగా మనం నిలబడదాం. ఈ యొక్క ఉదయకాలము దేవుని మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ దప్పిక ఏమైన్నది? ఇంకా ఈ లోకంలో తీర్చలేని దప్పికలున్నాయేమో, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వద్దాం. ఆయన ఆత్మలో ఆనందించే దప్పిక తీరుస్తాడు. దేవుని నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో అనేకమైన చెరగని ఇదివరకు తీర్చలేని సమస్యలను తీర్చి స్థిరపరిచి నిలబెడతాడు. అటు నమ్మకమైన దప్పిక తీర్చే యేసయ్య దగ్గరికి వచ్చే వారముగా మనము ఉందుముగాక. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు, స్తుతులు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు తండ్రి. మేము దాహం కలిగి ఈ లోకంలో మా దప్పిక తీరుతుందని, మా యొక్క ఆశలు తీరుతాయని మేము పరిగెడుతున్నాం, అలసిపోతున్నాం. అయ్యా, అలసిన మా ప్రాణాలను తిరిగి నిలబెట్టగలిగిన వాడవు నీవే, తృప్తినిచ్చువాడవు నీవే, మా దప్పిక తీర్చువాడవు నీవే. కానయ్యా, మేము ఆత్మలో
దప్పిక కలిగిన వారముగా నా తండ్రి మా జీవితాలను నీ సన్నిధానము చేరే వారముగా ఉండే దాహాన్ని మాకు దయచేయండి. అట్టి దప్పిక తీర్చబడే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క జీవితంలో నా తండ్రి ఎంతమంది అయితే ఇంకా నా తండ్రి దప్పిక తీర్చబడాలంటూ ఈ లోకంలో పడి కొట్టుకొని పోతున్నారో అయ్యా ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ యొక్క బలమైన హస్తంతో పట్టుకొని నా తండ్రి వారిని నీ వైపుకు నడిపించి నా తండ్రి వారి కడుపులో ఉబికే నీటి బుగ్గగా నా తండ్రి వారిని నీవు స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలయ్యా నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునిగా నీవు ఉన్నావు. తోడై ఉండండి నా తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో తృప్తి కలిగిన జీవితముగా నమ్మకమైన జీవితముగా నీవే స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.